హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. గైస్, యూట్యూబ్లో రీసెంట్గా స్క్రాల్ చేస్తూ ఉంటే ఒక వీడియో కనిపించింది. కడపది అనుకుంటా ఆ వీడియో. అందులో ఏంటంటే రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం జరిగింది, 35 లక్షల రూపాయలు ఫ్రాడ్ చేశారు అని చూశాను అన్నమాట. చూడండి గైస్, నేను చాలా వీడియోస్లో చెప్పాను, అసలు డబ్బులు ఇచ్చి రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తాం అన్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి అందులో చాలా పెద్ద మోసం ఉంది అని. చూడండి గైస్, మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు వస్తూనే ఉంటారు. ఓకేనా, అది మనం ఎవ్వరం ఆపలేం. కానీ ఒక అవగాహన ఎక్కడో ఒక దగ్గర మీకు ఇవ్వాలని చెప్పి ఏదో ఒక వీడియోలో నేను చెబుతూ ఉంటాను. అరే అసలు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు ఏంట్రా, నాకు అర్థం. డబ్బులు ఇచ్చి రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు డబ్బులకి అమ్ముడు పోరా నాయన, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీకు మరీ అంత ఎక్కువ డబ్బులు అయిపోతే అదే డబ్బులతో ఒక బిజినెస్ ఓపెన్ చేసుకోండి. అంతేగాని ఉద్యోగాలు ఇప్పిస్తాము డబ్బులు ఇవ్వండి అంటే అక్కడే మీకు మీరు కొండేరి పప్పులు అయిపోయినట్టే. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని వీడియోస్లో నేను చెప్తూ ఉంటాను, అరే నా ఫాలోవర్స్ అందరికీ అవగాహన ఉంది కదా, ఎందుకులే అని చెప్పి ఇంకా మాటికి ఆ వీడియోస్ నేను చేయను అన్నమాట. అప్పుడప్పుడు మధ్యలో చేస్తూ ఉంటాను ఇలాంటి వీడియోస్ కనిపిస్తూ ఉంటే. ఓకేనా, చూడండి గైస్, మరొక్కసారి నా ఫాలోవర్స్ అందరికీ నేను చెప్తాను. చూడండి, డబ్బులు ఇవ్వండి ఉద్యోగాలు ఇప్పిస్తాం అని ఇలా ఎవరైనా చెప్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంప్లైంట్ ఇవ్వండి. దగ్గరలో ఉన్న ఆర్పిఎఫ్ స్టేషన్కి కానివ్వండి, ఇలా కంప్లైంట్ ఇవ్వండి. ఓకేనా, అంతేగాని వీడి 10 లక్షలు అడిగాడు, 8 లక్షలు అడిగాడు, ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటే వాళ్ళకి చేతిలో పెట్టేసి మీరు మోసపోకండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ నా ఫాలోవర్స్ అందరికీ నేను చెప్తున్నాను, మీకు అవగాహన ఉంది కాబట్టి మీకు ఇలాంటి ఏమైనా కేసెస్ కనిపిస్తే వాళ్ళకి చెప్పండి. ఇలా రైల్వే ఉద్యోగాలనే కాదు, ఎనీ సెంట్రల్ గవర్నమెంట్, ఎనీ స్టేట్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉద్యోగాలైనా సరే డబ్బులు ఇస్తే ఇప్పిస్తాం అంటే అది పెద్ద ఫ్రాడ్ అబ్బా, అలా జరగదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది ఒక అవేర్నెస్ వీడియో అందరి కోసం. ఓకేనా, సో వీలైనంత వరకు షేర్ చేయండి. ఓకే, చూడండి, ఫ్రాడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ రైల్వే జాబ్స్లో అఫీషియల్ వెబ్సైట్లో మీరు చూస్తే ఫస్ట్ వచ్చే అలర్ట్ ఏంటో తెలుసా? ఉద్యోగాల పేరుతో మోసం చేసే కేటుగాళ్ళు ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఉంటుంది. అలాగే కొన్ని నా వీడియోస్లో స్టార్టింగ్లోనే ఒక ప్లే చేశాను, ఇలా మోసగాళ్ళు ఉంటారు, దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఓకే, అయినా సరే ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఓకే, సో ముందుగా ఆర్ఆర్బి నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, ఆల్ ఓవర్ ఇండియా ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి. ఏమొస్తాయి? ఆర్ఆర్బి గ్రూప్ డి, ఓకే, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఓకే, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్. ఓకేనా, ఆర్ఆర్బి టెక్నీషియన్, ఓకే, టెక్నీషియన్ జాబ్స్. ఇలా ఆర్ఆర్బి పేరుతో అఫీషియల్గా నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇలా నోటిఫికేషన్ వస్తేనే ఆ వేకెన్సీకి మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఒక అప్లికేషన్. ఓకేనా, ఆ తర్వాత దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు. ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట ఆల్ ఓవర్ ఇండియా. ఈ ఎగ్జామ్స్ జరిగే ముందు కాల్ లెటర్స్ వస్తాయి, అవి కూడా అఫీషియల్ వెబ్సైట్స్లోనే. ఓకేనా, ఆర్ఆర్బి భోపాల్, ఆర్ఆర్బి చెన్నై, ఆర్ఆర్బి బెంగళూరు, ఆర్ఆర్బి సికింద్రాబాద్, ఆర్ఆర్బి కోల్కతా, ఆర్ఆర్బి ముంబై, ఇలా అఫీషియల్ వెబ్సైట్ ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ ఉంటాయి. మీరు ఒకడు వచ్చి ఎవరే రైల్వే ఉద్యోగం ఇప్పిస్తాను డబ్బులు ఇవ్వంటే ఎలా నమ్మేస్తారు? నాకు అర్థం కాదబ్బా, ఎలా మీరు ఇలా మోసపోతారు అనేది నాకు అర్థం కాదు. ఇలాంటివి వింటూ ఉంటే నవ్వు వస్తుంది అన్నమాట. ఈ కాలంలో కూడా ఇలా డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు అంటే, ఇప్పుడు చూడండి, అతను ఆ వీడియో నుంచి చూశాను. ఆ వీడియోలో ఏమంటున్నారంటే, రైల్వే స్టేషన్కి వెళ్ళి వచ్చిపోయే ట్రైన్లని చూసి పేర్లు, అంటే అదే ట్రైన్ నంబర్లు రాయాలి, ట్రైన్ ఎన్ని గంటలకు వచ్చింది, ఎన్ని గంటలకు వెళ్తుంది, అది రాస్తే చాలు, ఇదే మీ ఉద్యోగం అని చెప్పారంట ట్రైనింగ్లో. అరే ఇలా చెప్తే నమ్మిన వాళ్ళు నిజంగా ఎంత పెద్ద కొండేరి పప్పులు కాకపోతే ఇలాంటివి నమ్ముతారు. వచ్చేపోయే ట్రైన్ల పేర్లు రాయాలంట, ఎన్ని గంటలకు వచ్చింది, ఎన్ని గంటలకు వెళ్ళిపోతుంది, ఇది మాత్రమే రాయాలి అని అంటే ఒక నోట్బుక్ ఇచ్చారంట, జనరల్ నార్మల్గా ఒక నోట్బుక్, అందులో మెయింటైన్ చేయాలని చెప్పారు. సో ఇలా మీరు విన్నప్పుడే అది పెద్ద ఫ్రాడ్ అని తెలుసుకోవాలి. ఓకేనా, సో ఇదన్నమాట. సో ఎగ్జామ్స్ జరిగిన తర్వాత రిజల్ట్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా.
ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో దేవుడు ఎరుగు రైల్వే ఉద్యోగాలకు. అలాంటిది ఎవడో వచ్చి మీకు వెంటనే ఎగ్జామ్ అయిపోయిందంటే, వెంటనే ట్రైనింగ్ అయిపోయిందంటే, వెంటనే మెడికల్ అయిపోయిందంటే, వెంటనే ఉద్యోగాలు కూడా ఇచ్చేసారంట. ఏం నాకు అర్థం కావట్లేదు. సో ఓకే, ఎగ్జామ్స్ జరిగిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియా రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ రావడానికి చాలా డేస్ పడుతుంది, ఒక 2-3 నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు పట్టేస్తుంది, రిజల్ట్ రాదు రైల్వే జాబ్స్లో. ఓకేనా. సో రిజల్ట్ వచ్చిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి అఫీషియల్గా ఒక లిస్ట్ తీస్తారు ఆన్లైన్లో. ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది, అందులో మీ రోల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా. సో ఆ తర్వాత జాయినింగ్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది అన్నమాట. ఓకే. సో ఆ తర్వాత మీకు ఆఫర్ లెటర్ అనేది వచ్చి మీరు ఉద్యోగం చేస్తారు. అంతేగాని ఇవేవీ లేకుండా, ఎగ్జామ్ లేకుండా ఆల్ ఓవర్ ఇండియా అంటే మీ ఒక 10 మంది బ్యాచ్కి మీ ఒకడు వచ్చి బాబు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను డబ్బులు ఇవ్వండి అంటే మీరు ఎలా మోసపోయారో అనేది నాకు ఇక్కడ అర్థం కావట్లేదు. అదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డబ్బులు ఇస్తే రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటేనే అది పెద్ద ఫ్రాడ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి గైస్, నేను చాలా వీడియోస్లో చెప్పాను, అప్లికేషన్ ఫీజు తప్ప. ఓకేనా. అప్లికేషన్ ఫీజు రైల్వే ఉద్యోగాలకి ఎంత పడుతుంది? 500 రూపాయలు ఆన్లైన్ పే చేయాల్సి ఉంటుంది. అది కూడా నోటిఫికేషన్ వచ్చినప్పుడు పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు అప్లికేషన్ పెట్టుకోవాలి అని చెప్పి ఒక డేట్ కూడా ఉంటుంది అన్నమాట అఫీషియల్ వెబ్సైట్స్లో. ఆ డేట్ లోపు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. అంతేగాని ఒకడు వచ్చి మీకు రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తాను అంటే మోసపోకండి. ఓకేనా. సో ఇదన్నమాట. ఈ ఫీజులో కేవలం 100 రూపాయలు మైనస్ చేసుకుని 400 రూపాయలు మీ ఎగ్జామ్ జరిగిన తర్వాత మీకు రిఫండ్ అయిపోతుంది. అది కూడా ఎప్పుడు అవుతుందో దేవుడు ఎరుగు. ఓకేనా. తెలియదు రిఫండ్ ఎప్పుడు అవుతుందో అనేది. ఓకే. ఈ 500 రూపాయలు మీకు ఇంచుమించు మీరు మీ టాలెంట్ ఉంటే కనుక ఎగ్జామ్ రాసి ఫైట్ చేసి ఉద్యోగం వస్తే మీకు తగిలే ఫీజు ఏంటో తెలుసా? కేవలం 500 రూపాయలు మాత్రమే. ఇవి తప్పితే మీకు ఎగ్జామ్ హాల్లో కానివ్వండి, మెడికల్ టెస్ట్లో కానివ్వండి, ఓకేనా, అలాగే ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఈవెంట్స్లో కానివ్వండి, ఎక్కడ కూడా 1 రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి మీకు ఎగ్జామ్ పాస్ చేయించేస్తాము, మీ ఈవెంట్స్ క్లియర్ చేయించేస్తాము, ఓకేనా, మీకు ఉద్యోగాలు ఇప్పించేస్తాము అని చెప్పి వస్తే గనక వెంటనే వాళ్ళ వీడియో తీసి మీకు దగ్గరలో ఉన్న ఆర్పిఎఫ్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నాకెందుకులే అని మీరు వదిలేశారనుకోండి, ఇలాంటి మోసగాళ్ళు చాలామంది తయారవుతూనే ఉంటారు ప్రతిసారి. ఎంత అవగాహన పెరిగినా, ఎంతమంది వచ్చి ఇలాంటి అవేర్నెస్ వీడియోలు చేసినా ఎక్కడో ఒక్క దగ్గర ఇలాంటి మోసాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. సో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా. సో ముఖ్యంగా నన్ను ఫాలో అయ్యే 60,000 మందికి నేను అందరికీ చెప్తున్నా, మీకు ఎవరైనా డబ్బులు తీసుకుని రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే గనక, ఓకేనా, సో వెంటనే మీకు దగ్గరలో ఉన్న ఆర్పిఎఫ్ రైల్వే స్టేషన్లో ఆర్పిఎఫ్ స్టేషన్కి వెళ్ళి, ఓకేనా, కంప్లైంట్ ఇవ్వండి. మీరు వెంటనే కంప్లైంట్ చేస్తే వాళ్ళు దొరుకుతారు. అంతేగాని డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి ఇప్పిస్తామని మోసపోయిన తర్వాత వెళ్ళి మీరు ఆర్పిఎఫ్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అక్కడ ఏం జరగదు. మీరు ఎంత ఏడ్చినా, ఎంత కొట్టుకున్నా, అక్కడ ఎంత బాధపడినా సరే ఏం లాభం ఉండదు. ఎందుకంటే మీరు మోసపోయారు, మోసం చేసేవాడు ఎక్కడికో పారిపోతాడు. అది అక్కడి నుంచి మర్చిపోవడం తప్ప మీ వెనక టైం వేస్ట్ చేయరు వీళ్ళు. అందుకే సో ఎవరైతే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినప్పుడే వెంటనే వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళ ఫేసెస్ ఇలా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారని నేను మరీ కోరుకుంటున్నాను. ఇది గైస్ ఒక అవేర్నెస్ వీడియో అన్నమాట. ఉద్యోగాల పేరుతో మోసాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా నా ఫాలోవర్స్ ఎవరు మోసపోరు అని నేను అనుకుంటున్నాను. ఓకేనా. ఇది ఒక అవేర్నెస్ వీడియో, వీలైనంత వరకు షేర్ చేయండి. ఓకే గైస్, మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.